ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశివారు ఈరోజు వినబోయే ఈ సమాచారం చాలా ముఖ్యమండి. ఇది కేవలం ఒక జ్యోతిష్యం మాత్రం కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఒక అద్భుత నిజం. ఈ వార్త వినేటప్పుడు మీరు నమ్మాలినంత ఆశ్చర్యాలనంత లోనవుతారు. ఎప్పుడు కూడా లేని విధానంగా ఒక గొప్ప అదృష్టం మీకు తలుపు తట్టబోతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ 3 రోజులలో మీకు ఫిబ్రవరి 24, 25, 26 ఈ 3 రోజులలో మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. ఇప్పటి వరకు మీ మనసును పట్టి పీడిస్తున్న చీకటి ఆందోళనలు అన్నీ ముగిసిపోనున్నాయి. ఎందుకంటే ఒక గొప్ప దైవశక్తి ఇప్పుడు మీకు ఒక ప్రాణ స్నేహితుడిలా తోడుగా ఉండబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని కేవలం రక్షించిన ఆ దేవుడు ఇప్పుడు మీ చెయ్యి పట్టుకొని మీ జీవితాన్ని మార్చడానికి స్వయంగా ముందుకొచ్చారు. ఆ దైవం ఎవరు? ఆయన మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? రాబోయే రోజులలో మీరు అందుకోబోయే ఆ అద్భుతమైన విజయాలేంటి? ఈ విషయాలు వివరంగా తెలుసుకుందాం. ఆ భగవంతుడి పైన నమ్మకంతో ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ లేదా జై మహాలక్ష్మి అని భక్తితో రాయండి. ఆ దేవుడి కృప మీ పైన, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ రాశివారు సాక్షాత్తు ఒక దైవమే మీకు స్నేహితుడిగా మారడం అంటే అది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద శుభవార్త. ఇలాంటి అవకాశం మునుపెన్నడూ ఎవరికి దక్కలేదు, ఇక ముందు దక్కదు కూడా. మీరు నిజంగా ఎంతో అదృష్టవంతులే. అందుకే చేస్తున్న పనులన్నీ కాసేపు పక్కన పెట్టేసి ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని మీరు వదులుకుంటే మీ జీవితంలో ఒక గొప్ప అదృష్టాన్ని కోల్పోయినట్టే అవుతుంది. ఆ దైవం మీతో స్నేహం చేయాలని, మీకు తోడుగా ఉండాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే మీకు ఎన్నో చిన్న చిన్న సంకేతాలను కూడా ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మీరు వాటిని గమనించలేకపోయారు. అయినా సరే ఆ దైవం మీపై ఎంతో ప్రసన్నంగా ఉన్నారు. ఆ దివ్య శక్తి ఇప్పుడు మీకు దరిచేరింది. అయితే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దైవం పట్ల మీ ప్రవర్తన ఎంతో వినయంగా ఉండాలి. మీపై ఉండే చిన్న సానుకూల మార్పులే మీకు కొండంత అండగా మారుతాయి. ఆయన ఎప్పుడూ మీపై కోప్పడలేదు. ఒక నిజమైన మిత్రుడిలా మీరు ఆపదలో ఉన్న ప్రతిసారి మీకు తెలియకుండానే మీకు కాపాడుతూ వచ్చాడు. ఈ విషయాలు వినడానికి వింతగా ఉన్నా వీటిని అసలు అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే ఇది మీ జీవితంలోని ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభం. ఈ రాశివారు ఆ దైవం మీకు స్నేహితుడిగా మారడం ఎంత అదృష్టమో అంతే బాధ్యత కూడా. ఎందుకంటే ఆ దివ్య శక్తిని మనం ఎప్పుడు నొప్పించకూడదు. మీ ప్రవర్తనలో ఏమాత్రం అహంకారం కానీ, ఇతరుల పట్ల చులకన భావం కానీ రాకుండా చూసుకోవాలి. మీ మనసు ఎంత ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటే ఆ దేవుడి ఆశీస్సులు మీకు అంతగా లభిస్తాయి. నిజానికి ఒక మంచి స్నేహితుడు ఎప్పుడు మనపైన కోప్పడ్డాడు. ఈ దైవం కూడా మీపై ఎప్పుడు ఆగ్రహించలేదు. మీరు ఆపదలో ఉండి కళ్ళు మూసుకొని ఆయనని తలుచుకున్న ప్రతిసారి ఆయన మీకు అదృశ్య రూపంలో అండగా నిలబడ్డాడు. మీరు ఒంటరిగా ఉన్నారని భయపడిన క్షణాలలో మీ వెన్నంటే ఉండి ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ విషయాలు వినడానికి మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ వీటిని అసలు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఈ సత్యాన్ని గ్రహించలేని వారే నిజమైన దురదృష్టవంతులు. భగవంతుడి దగ్గర న్యాయం జరగడానికి కొంచెం సమయం పట్టవచ్చు, కానీ అన్యాయం మాత్రం ఎప్పుడూ జరగదు. ఈ రాశివారు మీరు ఎవరికి కూడా కీడు చేయాలని కోరుకోరు, అందరి మంచి ఆశిస్తారు. అందుకే మీరు ఏ తప్పు చేయకపోయినా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ దేవుడు మీకోసం దిగి వచ్చాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దైవశక్తి మీ జీవితంలోనికి రావడానికి ఒక రకంగా మీ శత్రువులే కారణం. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న నిజం ఇదే. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీ పైన చూపించిన ప్రతికూల దృష్టిని, మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేయాలని వారు చేసిన ప్రయత్నాలు చూసి ఆ భగవంతుడికి మీ పైన కరుణ కలిగింది. ఆ దైవం కేవలం మీ ఇంటినే కాదు, మీ ప్రాణాలను కూడా ఎన్నోసార్లు గండాల నుండి పంపించారు. మీ శత్రువులకు ఇప్పుడు ప్రకృతి ద్వారా తగిన గుణపాఠం అందబోతుంది. ఆ దైవ శక్తి మీకు తోడైనప్పటి నుంచి
మీ జీవితంలోని కొన్ని మార్పులను మీరు గమనించి ఉంటారు. మీ పనులన్నీ సజావుగా సాగడం, కారణం లేకుండానే మనసులోని ఒక రకమైన ప్రశాంతత కలగడం, మీలో ఆత్మవిశ్వాసం పెరగడం, ఇవన్నీ ఆయన మీ పక్కనే ఉన్నారనడానికి సంకేతాలు. మీరు మునుపటి కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఆలోచించగలుగుతున్నారు. నిజానికి మీ శత్రువులు మీపైన ప్రతికూల ప్రభావాన్ని చూపాలని ప్రయత్నం చేశారు. మిమ్మల్ని అన్ని వైపుల నుండి ఇబ్బందులోకి నెట్టాలని ప్లాన్ చేశారు. కానీ ఆ దైవం ఎప్పుడు మీకు తోడుండడంతో వారి ఆటలు ఏవీ సాగలేదు. మీ చుట్టూ ఉన్న కొంతమంది అసూయ వలన మీ ఇంటి ప్రశాంతత కొంచెం తగ్గినట్టు మీకు అనిపించవచ్చు. ఈ మాటలు మిమ్మల్ని కంగారు పెట్టాలని కాదు, కానీ జరుగుతున్న యథార్థాన్ని మీకు వివరించాలన్నదే మా ఉద్దేశం. అందుకే మేము మీకోసం ఎంతో రీసెర్చ్ చేసి మీ జీవితంలో ప్రతికూలతను తొలగించే ముఖ్యమైన విషయాలను వీడియో రూపంలో తీసుకొస్తున్నాం. ఒకవేళ మీరు ఈ వీడియోను మధ్యలోనే ఆపేస్తే మీ జీవితంలోని రాబోయే అద్భుతమైన మార్పులను, లాభాలను సరిగ్గా అర్థం చేసుకోలేరు. అందుకే సమయం వృధా చేయకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కేవలం ఒక వారం పాటు మన వీడియోలను క్రమం తప్పకుండా చూసి అందులో చెప్పే చిన్న చిన్న సూచనలను పాటించండి. మీ జీవితంలోని బాధలన్నీ ఎలా మాయమైపోతాయో మీకే అర్థమవుతుంది. ఆ నమ్మకంతో మేము ఈ మాట చెప్తున్నాం. కాబట్టి మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన ఆ సమయంలోనే ఒక దివ్యమైన శక్తి దృష్టి మీ పైన పడింది. ఎవరైతే నిష్కల్మషమైన మనసుతో ఇతరులను మేలు చేయాలని చూస్తారో వారిని భగవంతుడు తోడు ఎప్పుడు ఉంటుంది. మీ విరోధులు మిమ్మల్ని అన్ని వైపుల నుండి ఒత్తిడికి గురి చేస్తున్న ఆ క్లిష్ట సమయంలోనే ఆ దైవం స్వయంగా మీ దరి చేరారు. దైవశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడే ఎటువంటి ప్రతికూలత నిలబడలేదు. ఆ అదృశ్య శక్తి ఇప్పుడు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారిపోయింది. నిన్న రాత్రి సరిగ్గా 2 గంటల 30 నిమిషాల తర్వాత మీ జీవితంలో ఒక గొప్ప మార్పు సంభవించింది. ఆ పవిత్ర సమయంలో ఆ దైవశక్తి మీ ఇంటి దరి చేరగానే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయింది. మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేయాలని చూసిన వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ప్రకృతి నియమం ప్రకారం ఎవరు ఏది చేస్తే అది తిరిగి వారికే వస్తుంది. మీ విషయంలో అదే జరగబోతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వారి ఆలోచనలే ఇప్పుడు వారిని ఇబ్బందిలోకి పెట్టే అవకాశం ఉంది. నిజాయితీగా ఉండే వారిని ఎంత కిందకి తొక్కాలని చూసినా వారి మనసు శుభ్రంగా ఉంటే మళ్ళీ రెట్టింపు వేగంతోనే పైకి లేస్తారు. సరిగ్గా ఇదే ఇప్పుడు మీకు ఇన్నాళ్ళుగా జరుగుతుంది. అందుకే ఒకవేళ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాశికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. ఎప్పటికైనా మీకు చెప్పింది లేదు, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన అత్యంత కీలకమైన విషయాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాం. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం వలన ఏ ముఖ్యమైన అప్డేట్ను మీరు మిస్ అవ్వరు. ఇక వినండి, మీరు ఎన్నో ఏళ్ళుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారో ఆ అదృష్ట గడియలు రానే వచ్చింది. మీ జీవితంలోనే ఇంకా కొత్త ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు దేనికోసమైతే కోరికలన్నీ కూడా తీరే సమయం ఆసన్నమైందని నేను ఖచ్చితంగా కూడా చెప్పగలను. మీ జీవితంలో ఒకసారి కొత్త మలుపు తిరగబోతుంది. మీరు ఎంతటి ఎత్తుకు ఎదుగుతారు అంటే మీ చుట్టూ కలవారు, మీ పొరుగువారు కూడా మీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నిజంగా మీ జాతకంలోనే ఇప్పుడు రాజయోగం కనిపిస్తుంది. మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ చేసిన చూసిన వారు, మీ ఎదుగుదలకు అడ్డుపడాలని చూసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి లోపల అసూయతో రగిలిపోతారు. కానీ వారి అసూయ మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ దైవ చింతనను కొనసాగించండి. ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ మంచి విషయాలు వచ్చినా అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ భక్తి భావమే మీ జీవితానికి ఒక కొత్త రూపాన్ని ఇస్తుంది. అసలు ఎంతకాలం మీకు అదృశ్యంగా తోడుండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ దైవం ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు, ఆ సాక్షాత్తు
ఆ దేవాది దేవుడు, ఆ పరమశివుడు. అవును, ఇప్పుడు ఆ మహాకాలుడే స్వయంగా మీ జీవితాన్ని చక్కదిద్దబోతున్నాడు. ఎవరిపైన అయితే ఆ బోలా శంకరుడు ఆశీస్సులు ఉంటాయి, వారిని ఎవరు ఏమి చేయలేరు. శత్రువులు ఎన్ని కుతంత్రాలు చేసినా మీ వెంట్రుక కూడా కదపలేరు. ఆయన అనుగ్రహంతో రేపటి నుండే మీ జీవితంలోని ప్రతిరోజు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. మీ ప్రతి కళ నిజం కాబోతుంది. రేపే మీ తలుపు తట్టబోయే ఒక పెద్ద శుభవార్త కోసం సిద్ధంగా ఉండండి. అయితే ఈ అదృష్టం మీ వెంట ఉండాలి అంటే మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా పేదవారు, యాచకులు లేదా వృద్ధులు మీ ముందు చేయి జారితే అవగౌరవపరచకండి. వారిని ఏదో ఒక రూపంలో మిమ్మల్ని పరీక్షించవచ్చు ఆ దైవం. మీకు తోచినంతలో వారికి సహాయం చేసి వారిని సంతోషపెట్టండి. మీరు ఒక పేదవాడిని సంతోషపెడితే ఆ భగవంతుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, దీనివల్ల మీకు కలిగే పుణ్యఫలం అనంతం. అలాగే మరో ముఖ్యమైన విషయం, మీ ఎదుట ఏదైనా పాము లేదా ఇతర జీవులు కనిపిస్తే వాటిని హింసించకండి. అవి భగవంతుడి సంకేతాలు కావచ్చు. అవి మీకు ఏ హాని చేయనంత వరకు మీరు కూడా వాటికి కష్టం కలిగించకండి. వీలైతే వాటిని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టేలా చూడండి. ఇలాంటి చిన్న చిన్న మంచి పనులే మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ రాశివారు ఆ జీవులను క్షమించి వాటిని సురక్షితమైన అడవిలోను లేదా ఖాళీ మైదానంలో విడిచిపెట్టండి. ఇలాంటి పనులు మీకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి. ప్రస్తుతం మీరు చేసే ప్రతి చిన్న పుణ్యకార్యం మీ జీవితంలోని అద్భుతమైన మార్పులకు కారణమవుతుంది. ఇక రాబోయే ఆ 3 రోజులు మీ జీవితంలోనే అత్యంత కుటిలమైనవి. ఈ 3 రోజులలో మీరు ఊహించని పెద్ద మార్పులను చూడబోతున్నారు. అది మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రేమ వ్యవహారాలు, కుటుంబ విషయాలు, ఇలా ప్రతి అంశంలోనూ ఒక సానుకూల మార్పు రాబోతుంది. ఈ 3 రోజుల సమయం మీకు వజ్రాల కంటే విలువైనది. అందుకే చాలా జాగ్రత్తగా వినండి. మీ అదృష్టం మీకు అద్భుతమైన అవకాశాలను అందించబోతుంది. ఇప్పటి వరకు మీ ఎదుగుదలను ఎవరు ఆపలేరు. మీ భవిష్యత్తు గురించి మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ ఇప్పుడు నెరవేరడమే కాకుండా వాటి ద్వారా మీకు భారీ లాభాలు కూడా రాబోతున్నాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ పరంగా చూసుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందరూ తమ తమ పనుల్లోనే బిజీగా ఉంటూనే ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళే ప్లాన్ కూడా మీరు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తారు. మిగిలిన సమయంలో కాస్త ఒంటరిగా గడుపుతూ మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడానికి ఇష్టపడతారు. ప్రేమ విషయంలోనే ఎటువంటి పెద్ద సమస్యలు కనిపించటం లేదు, కానీ చిన్నపాటి అపార్థాలు రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం మంచిది. మీ గ్రహస్థితి బాగుండడం వలన చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. పాత బాకీలు లేదా పాత పనులన్నీ అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువే మీకు అందుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ రంగంలో ఉన్నవారికి, సోషల్ మీడియా పనిచేసే వారికి ఈ 3 రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క పండగ లాంటిది. వ్యాపారంలోనే అకస్మాత్తుగా లాభాలు పెరుగుతాయి. అయితే వ్యాపారానికి సంబంధించిన పత్రాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారానికి విస్తరించాలనే ఆలోచన ఉంటే సరైన మార్గదర్శకంలో ముందుకు వెళ్ళండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. మీ మనసులో ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా ఉంటే దాన్ని అమలు చేయడానికి ఇదే సరైన సమయం. ఈ రాశివారు మీ జీవితంలోని సంతోషాల అలలు లేపాయి. మీరు ఎప్పటి నుంచో కొనాలి అనుకున్న వస్తువులను ఇప్పుడు సులభంగా పొందుతారు. అది కొత్త ఇల్లు కావచ్చు, కొత్త వాహనం కావచ్చు, లేదా ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు కావచ్చు. ప్రతి పనిలోనూ మీకు లాభాలు ఖాయం. మీ జాతకంలోని శుభ సంకేతాలే కనిపిస్తున్నాయి. అండ్ పైగా ఆ దైవశక్తి మీకు తోడుగా ఉంది. ఇక భయం ఎందుకు? మీ జీవితాన్ని మెరుగుపరచడానికి, మీ కష్టాలను దూరం చేయడానికి మేము ప్రతి విషయాన్ని ఎంతో లోతుగా పరిశీలించి ఈ వీడియోలను సిద్ధం చేస్తాం. మా ఏకైక లక్ష్యం మీ ముఖంలోని చిరునవ్వు చూడడమే. దీనికోసం మేము పగలు రేయి శ్రమిస్తున్నాం.
మీ జీవితంలోని ఎక్కడ లోపం ఉంది, దీన్ని ఎలా సరిదిద్దాలి అనే విషయాలను విశ్లేషించి మీకు చేరవేస్తున్నాం. ఇంత కష్టపడుతున్న నువ్వు మీ నుండి కోరుకునేది కేవలం ఒక చిన్న లైక్. మా ఛానల్ని కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు రూపాయి ఖర్చు ఏముండదు. అది మీకు అందే సమాచారం మాత్రం వెలకట్టలేనిది. నేను మీకు ఒక హామీ ఇస్తున్నాను. మీరు కనుక మన ఛానల్తో ముడిపడి ఉండి రాబోయే 7 రోజుల పాటు మా ప్రతి వీడియోను పూర్తిగా చూస్తే మీ జీవితంలోని ఒక అద్భుతమైన మార్పు మీరే గమనిస్తారు. మీ బాధలు, బలహీనతలు అన్నీ మెల్లగా తొలగిపోతాయి. మీరు ఒక రాజులాగా, ఒక విజేతలాగా చేరే రోజులు వస్తాయి. సాధారణంగా జీవితంలోని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన లేదా సుఖ సంతోషాలు తగ్గిన దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. మేము ఆ కారణాలను వెతికి మీకు పరిష్కార మార్గాలను చూపిస్తాను. చాలామంది తమ శత్రువుల వల్ల పడే బాధలతో సతమతమవుతున్నారు. చేసే పనిలో ఆటంకాలు రావడం, విజయం అంచు దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం వెనక ఇతరుల ప్రతికూల ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. కొంతమంది మాకు అసలు శత్రువులే లేరు కదా, మాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయని అడుగుతుంటారు. మేము మీ జాతకాన్ని, గ్రహాల స్థితిని నిశితంగా పరిశీలించినప్పుడు ఒక చేదోడుగా బయటపడుతుంది. అదేమిటి అంటే, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, మీపై ప్రతికూల దృష్టిని సాధించేవారు బయట ఎక్కడ ఉండరు. మీ సన్నిహితుల్లోనే ఉండి మీకు తెలియకుండానే మీ అభివృద్ధిని అడ్డుకుంటున్నవచ్చు. వారి ప్రతికూల ప్రార్థనలు లేదా మీ ఆలోచనల వలన మీరు ఇబ్బంది పడుతుండవచ్చు. అటువంటి విషయాలను మీకు ముందే తెలియజేసి మీరు వారి నుండి మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలో వివరిస్తాము. ఇది సాధ్యం కావాలి అంటే మీరు మన ఛానల్తో నిరంతరం అనుసంధానమై ఉండాలి. అందుకే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో మారబోతుంది. ఇది నిజం. ఇక మీ మనసులో మెదులుతున్న ప్రశ్న, అసలు మాకు కూడా ఎవరైనా రహస్య శత్రువులు ఉన్నారా అని. మీ గ్రహాల స్థితిని బట్టి చూస్తే మీ శత్రువు మీ కుటుంబంలో లేరు, కానీ మీ ఇంటికి చాలా దగ్గరగా ఉండేవారు లేదా మీ బయట మిత్ర బృందంలో ఉండే వ్యక్తి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వారు మీకేం పెద్ద హాని చేయలేకపోయినా భవిష్యత్తులోనే వారు మీ పైన ఏదైనా ప్రతికూల ప్లాన్ వేస్తే ఆ సంకేతాలను మేము మీకు ముందే అందిస్తాము. ప్రస్తుతం మీ శత్రువులు మీ చుట్టుపక్కల లేదా మీ స్నేహితుల బృందంలో ఉన్నారని మనం తెలుసుకున్నాం కదా. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మీపై ఆ ఆంజనేయ స్వామి ప్రత్యేక అనుగ్రహం ఉంది. హనుమంతుడి ఆశీస్సుల వలన మీ విరోధులు చేసే ఏ ప్రయత్నము ఫలించదు. వారు ఎన్ని కుట్రలు చేసినా అవన్నీ కూడా విఫలమవుతాయి. కానీ మీరు కొన్ని విషయాలను అప్రమత్తంగా ఉండాలని ఆ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ 3 ప్రాంతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటిది, రద్దీగా ఉండే ప్రాంతాలు. ముఖ్యంగా భారీ వాహనాల్లో, ట్రక్కులు, లారీలు తిరిగే రోడ్ల మీద చాలా జాగ్రత్తగా ప్రయాణించండి. మీ జాతకంలోనే చిన్నపాటి ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా అవసరం. రెండవది, సాయంత్రం వేళల్లో లేదా చీకటి పడిన తర్వాత ఒంటరిగా బయటకి వెళ్ళకండి. ఏదైనా పని ఉంటే ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళడం మంచిది. బయట కానీ ఎక్కడైనా కానీ గొడవలు, వాదనలు జరుగుతుంటే అసలు అక్కడికి వెళ్ళొద్దు. అనవసరమైన వివాదాలు తలదూర్చడం వలన మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మూడవ హెచ్చరిక, 2 ముఖ్యమైన వస్తువులు, మీ ఇంటి వాహనాన్ని, బండి లేదా కారు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే దాని వలన అనవసరమైన చట్టపరమైన ఇబ్బందులు, ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఇక 2, మీ ఇంటి ఆర్థిక విషయాలను, అంటే మీ దగ్గర ఎంత ఉంది, ఎంత ఆస్తి ఉందనే రహస్యాలను ఎవ్వరికీ చెప్పకండి. కొన్నిసార్లు మనం తెలియక చెప్పే విషయాలే ఇతరులని అసూయను పెంచి మనకే ఇబ్బందిగా మారుతాయి. ఈ రాశివారు మీకు ఒకరు కాదు, 2 శత్రువులు ఉన్నారని గ్రహించాలి. ఒకరు మీ ఇరుగు పొరుగు వారైతే మరొకరు మీ బంధువులోనే ఉండి మీ వెనక గోతులు తీస్తున్నారు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీతో ఉండి కష్టం రాగానే ముఖం చాటేసేవారు నమ్మకండి. మీ ఎదురుగా మిమ్మల్ని పొగుడుతూ మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడే ఆ 2 నాలుకల మనుషుల వెనక
చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆ దైవం మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. మీరు సాధారణంగా చాలా ధైర్యవంతులు, ముడిపట్టుగలిగిన వారు. ఈ ఈ 3-4 రోజులలో మీకైతే మీకన్నీ అనుకూలంగా ఉన్నాయి. మీకు పడుతున్న కష్టాలకు, ఎదురుచూస్తున్న ఫలితాలకు ఒక ముగింపు లభించబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులలో మీ జాతకంలోనే ధనస్థానం అత్యంత బలంగా మారుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని పట్టుకోకపోతే అది మళ్ళీ రావడానికి చాలా సమయం పడుతుంది. అసలు ఈ రాశి వారికి ఈ 3 రోజులలో ఆ అద్భుతమైన అవకాశం ఏంటి? ఏ గ్రహం మీకు అనుకూలంగా మారుతుంది? అది మీ ఉద్యోగ వ్యాపారాలను ఎలా మార్చబోతుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ 3 రోజులలో మీకు కలిగే అతిపెద్ద మార్పు ఏమిటి అంటే మీకు అన్నీ కూడా అనుకూలంగా మీ గ్రహాలన్నీ కూడా మీకు మారుతాయి. దీనివలన గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు లేదా నిలిచిపోయిన సొమ్ము అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీకు ఈ 3 రోజులు ఈ రాశి వారికి మీకైతే గజకేసరి యోగం అయితే ఉంటుంది. అంటే మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు మరియు సొంత వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ 3 రోజులైతే ఒక వరం లాంటిది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అడ్డంకులు ఈ నెలలో తొలగిపోతాయి. అయితే మీకు ఖర్చులు కూడా కొంచెం అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన ధనాన్ని ఎలా దాచుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అన్న విషయంలోనే చాలా అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తుల విషయానికి వస్తే మీరు కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఈ 3 రోజులు అత్యంత అనుకూలమైన సమయం. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. ఈ నెలలో మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఊహించని మార్పు రాబోతుంది. అదృష్టం అందరికీ ఒకేలాగా రాదు. ఈ రాశి వారికి ఈ నెలలో ఒక ప్రత్యేకమైన నియమాన్ని పాటించాలి. ఆ నియమం ఏంటి? అలాగే మీ కుటుంబ జీవితంలో ఆరోగ్య విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు శాస్త్రోక్తంగా తెలుసుకుందాం. కుటుంబ విషయానికి వస్తే ఈ రాశి వారికి ఈ 3 రోజులలో మీ శ్రమ ఫలిస్తుంది. మీకు కలుగుతుంది, శుభకార్యాలు వస్తున్నాయి. గత కొంతకాలంగా దంపతుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సాన్నిహిత్యం పెరుగుతుంది. అయితే ఈ నెలలో మీరు తొందరపాటు నిర్ణయాల వలన లేదా కోపం వలన కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదన జరిగే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ నెలలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణం లేదా ఆస్తుల కొనుగోలు విషయంలో ఉన్న చిక్కుముడులు విడిపోతాయి. కానీ శని గ్రహం యొక్క ప్రభావం వలన పనుల్లో కొంచెం జాప్యం కలిగే అవకాశం ఉంది. అధైర్యపడకుండా పట్టుదలతో ప్రయత్నం చేస్తే విజయం మీదే అవుతుంది. ఆరోగ్యం పరంగా చూసుకుంటే ఈ రాశి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు లేదా ఉదర సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆహార నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా అవసరం. గ్రహాల సంచారం వలన మీ మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం. కాబట్టి ప్రతిరోజు కాసేపు ధ్యానం, దైవ ప్రార్థన చేయడం వలన మంచి ఫలితాలున్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ రాశివారు ఈ అదృష్టాన్ని పూర్తిగా అందిపుచ్చుకోవాలి అంటే ఒక చిన్న పని చేయాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నెలలో మీకున్న దోషాలు తొలగి రాజయోగం పట్టాలి అంటే మీరు ఒక ప్రత్యేకమైన వస్తువులు మీ దగ్గర ఉంచుకోవాలి లేదా ఒక చిన్న పరిహారం చేసుకోవాలి. ఆ రహస్యం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ 3 రోజులలో మీ అదృష్టాన్ని వ్యక్తం చేసుకోవాలంటే జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతమైన మార్గాన్ని సూచిస్తుంది. మీకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది, కానీ ఒకసారి అది ఆవేశంగా మారి పనులను చెడగొడుతుంది. మీకు అన్నీ అనుకూలించిన చిన్నపాటి దోషాలు అడ్డుపడకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన పని ఏమిటంటే ప్రతి మంగళవారం నియమంగా సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ అదృష్టాన్ని పెంచే ఒక రహస్యం ఉంది. ఒక చిన్న ఎర్రటి గుడ్డలో కొద్దిగా కందులు మరియు
ఒక చిన్న రాగి ముక్కను మూటగట్టి మీ జేబులో లేదా మీరు డబ్బులు దాచుకునే చోట ఉంచండి. శాస్త్రరీత్యా రాగి కందులు మీకు మీకు అత్యంత ప్రీతికరంగా మీకు ఆంజనేయ స్వామి మీ జాతకంలో కుజదోషం ఉన్నా సరే అది తొలగిపోయి మీకు మొదలుపెట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. వృత్తిపరంగా చూసుకుంటే ఈ నెలలో మీరు ఈ 3 రోజులలో మీ జీవితాన్ని మార్చబోతుంది. అయితే ఆ సమయంలో ఎవరితోనూ అనవసరమైన చర్చలకు వెళ్ళకండి. ముఖ్యంగా శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎదుగుతున్నప్పుడు అడ్డుపడేవారు ఉంటారు, కానీ మీ గ్రహ బలం బాగుంది కాబట్టి వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ 3 రోజులలో మీరు ఏదైనా కొత్త వాహనం లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలి అనుకుంటే మంగళవారం కాకుండా గురువారం లేదా ఆదివారం చేసుకోవడం ఉత్తమం. ఇది మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది. మరి ఈ రాశివారు ఈ నెలలో చేయకూడని తప్పులేంటి? గ్రహాల అనుకూలతను పూర్తిగా పొందాలి అంటే చివరిగా మీరు తెలుసుకోవాల్సిన ఒక్క విషయం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ అదృష్ట సమయాన్ని చేజార్చుకోకుండా ఉండాలి అంటే కొన్ని పనులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో ఈ రాశి వారికి శని మరియు కుజుల ప్రభావం, అతి విశ్వాసం పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల తెలిసిన వారితోనూ గొడవలు పెట్టుకోవడం లేదా అనవసరమైన హామీలు ఇచ్చి చిక్కులు పడడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఈ నెలలో మీరు ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టడం కానీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం కానీ అసలు చేయకండి. ముఖ్యంగా ఈ నెలలో మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు నేను ఒక్కటినే చేయగలను అనే అహంకారాన్ని పక్కన పెట్టేసి ఇంట్లోని పెద్దల సలహాలు తీసుకోవడం వలన మీకు తిరుగులేని విజయం లభిస్తుంది. అలాగే మంగళవారం మరియు శనివారం రోజులలో మాంసాహారానికి మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది మీ రాశిలోని సాత్విక శక్తిని పెంచి గ్రహ దోషాలను తీవ్రతను తగ్గిస్తుంది. మరి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 3 రోజులలో ఆకస్మిక ధనం కలిగే అవకాశం ఉంది. అది లాటరీ రూపంలో కావచ్చు లేదా పిత్రాజిత ఆస్తి రూపంలో కావచ్చు. కానీ అలా వచ్చిన ధనాన్ని వెంటనే ఖర్చు చేయకుండా కొంత భాగం దైవ కార్యాలకు లేదా పేదలకు అన్నదానం చేయడం వలన ఆ పుణ్యం మీకు రక్షణ కవచంలా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రాశి వారికి ఈ 3 రోజులు ఒక యుద్ధం లాంటిది కాదు, అద్భుతమైన అవకాశం లాంటిది. మీ కోపాన్ని మీరు అదుపులో ఉంచుకొని ఓపికతో అడుగులు వేస్తే ఈ నెల అంటే ఈ నెల చివరి నాటికి ఆర్థికంగా సమాజంలోనే గౌరవం అయితే వస్తుంది. మీ అదృష్టాలు మీకైతే అదృష్ట రంగులు ఏమిటి ఉంటాయి? ఏ రోజున ముఖ్య పనులు మొదలు పెడితే మీకు విజయం తథ్యం అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు తమ రోజువారీ పనులను చిన్న చిన్న మార్పులను చేసుకోవడం ద్వారా గ్రహాల అనుకూలతను మరింత పెంచుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం ఈ 3 రోజులు మీకు అదృష్టాన్ని తెచ్చే రంగులు ఎరుపు మరియు పసుపు. ఏదైనా ముఖ్యమైన ఇంటర్వ్యూలకు వెళ్ళిన, వ్యాపారం చర్చలు జరిగిన ఈ రంగుల వస్త్రాలను ధరించడం వలన మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీ అదృష్ట సంఖ్యలు 1, 9 మరియు 5. ఈ అంకెలు వచ్చేలా మీ పనులను ప్లాన్ చేసుకుంటే విజయ అవకాశాలు మెరుగుపడతాయి. వారఫలాల విషయానికి వస్తే మంగళవారం మరియు గురువారం మీకు అత్యంత బలమైన రోజులు. ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టాలన్నా లేదా శుభకార్యాల గురించి మాట్లాడాలన్నా ఈ రోజులను ఎంచుకోవడం ఉత్తమం. అయితే బుధవారం రోజున మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున వాదోపవాదాలను వినడం వలన అనవసరమైన మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది. మరో విశేషకరమైన విషయం ఏమిటంటే ఈ నెలలో ఈ రాశి వారికి ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. ముఖ్యంగా ఉత్తర దిశ వైపు చేసే ప్రయాణాలు మీ వ్యాపారానికి లేదా ఉద్యోగానికి కొత్త దారులు చూపిస్తాయి. ఒకవేళ మీరు విదేశీ ప్రయత్నాల్లో ఉంటే ఈ 3 రోజులు మీకు సానుకూలమైన వార్త పొందే అవకాశం ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఒక రహస్యాన్ని పాటించాలి. మీ ప్రణాళికలను లేదా మీకు అందబోయే అదృష్టాన్ని అందరికీ ముందుగానే చెప్పకండి. జ్యోతిష పరిభాషలో చెప్పాలంటే దృష్టి దోషం వలన కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే మీ విజయం ఖాయమయ్యే వరకు మౌనంగా ఉండడం ఈ రాశి వారికి ఈ నెలలో అత్యంత అవసరం. మరి ఈ రాశివారు ఈ నెలలో ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ మంత్రాన్ని పఠిస్తే మీకు అదృష్టం రెట్టింపు అవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ 3 రోజులలో అడ్డంకులను అధిగమించి
అదృష్టాన్ని సొంతం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన మంత్రాన్ని పఠించడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. మీ రాశికి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమఃశివాయ అని అనుకోండి. 21 సారి అనుకోండి. కుదిరితే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మీకు మానసిక ధైర్యం కలగడం కాకుండా శనిగ్రహ ప్రభావం వలన కలిగేటువంటి జాప్యం కూడా తగ్గిపోతుంది. ఇక మీరు తీసుకోవలసిన ఒక తుది హెచ్చరిక ఏంటంటే, మీకు ఈ 3 రోజులలో గ్రహాల స్థితిలో కొంచెం వేగవంతమైన మార్పులు ఉంటాయి. ఈ సమయంలో మీరు ఎవరితోనైనా గొడవ పడితే అది మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించవచ్చు. ముఖ్యంగా పై అధికారులకు, ఇంట్లోని పెద్దవారికి మాట్లాడేటప్పుడు మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించండి, కానీ వాదనలకు మాత్రం దిగకండి. ఓర్పు అనేది మీకు ఒక వజ్రాయుధం లాంటిది. ఆర్థిక పరంగా చూసుకుంటే మీకు రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. అయితే అలా వచ్చిన డబ్బును విలాసాలకు ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం ఈ రాశి వారికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నెలలో పెరిగిన ఆదాయం వచ్చే నెలలో కూడా కొనసాగాలి అంటే మీరు ఇప్పుడు తీసుకునే ఆర్థిక నిర్ణయాలే కీలకం కాబోతున్నాయి. చాలామంది ఈ రాశివారు ఈ సమయంలో ఒక పొరపాటు చేస్తుంటారు. అదేమిటి అంటే, మాకు అన్నీ తెలుసు అనుకుని ఇతరుల సహాయాన్ని తిరస్కరించడం. ఈ నెలలోనే మీకు తెలియలేని వ్యక్తి నుంచి సలహా లేదా సహాయం అందవచ్చు. దాన్ని తక్కువ అంచనా వేయకుండా స్వీకరించండి. ఎందుకంటే ఆ సలహాయే మీ అదృష్టానికి తాళం చేయి కావచ్చు. చివరిగా ఈ రాశి వారికి నేను చెప్పే మాట ఒకటే, ఈ 3 రోజులు మీకు ఒక అద్భుతమైన వరం. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్న ఈ సమయంలో మీరు మీ సమర్థనాన్ని వదిలి కష్టపడితే మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. మీ జీవితంలోని ఇప్పటి వరకు ఉన్న చీకట్లు తొలగిపోయి కొత్త వెలుగులు వచ్చే సమయం ఆసన్నమైంది. పైన చెప్పిన పరిహారాలను భక్తితో పాటించండి. ఆ సుబ్రహ్మణ్య స్వామి కృపతోనే మీకు అంతా మంచి జరుగుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ 3 రోజుల్లో మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అయితే ఆ అదృష్టాన్ని నిలుపుకోవాలా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఆవేశాన్ని తగ్గించుకోండి, ఆలోచనకు పదును పెట్టండి. విజయం మీ పాదక్రాంతం అవుతుంది. చూశారు కదా, ఈ రాశివారు ఈ 3 రోజుల్లో జరగబోయే వివిధ అద్భుతమైన విశేషాలను. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే ఒక చిన్న లైక్ చేయండి. మీ మిత్రులకు, ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాలు, శాస్త్రోక్తమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. వీడియో ముగించే ముందు మీ అందరికీ అంత శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ ఓం నమఃశివాయ అని కామెంట్ బాక్స్లో రాయండి. మీ వ్యక్తిగతం జాతక గురించి సందేహాలు, సలహాలు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. తదుపరి వీడియోలో వాటి గురించి తెలియజేసుకుందాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఓం నమఃశివాయ.